ప్రేక్షకులకు శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ శోభకృత నామ సంవత్సరంలో ధనుస్సు రాశికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఈ సంవత్సరం ధనువు రాశి వారికి గురువు మీనరాశిలో ఉండటం, తర్వాత మేషరాశిలోకి ప్రవేశించి సంవత్సరం అంతా కూడా అదే స్థానంలో సంచరించటం, శని మీ రాశికి కుటుంబ స్థానంలో అయిన మకర రాశిలో, అలాగే 3వ స్థానమైన కుంభరాశిలోకి ప్రవేశించడం, రాహువు 5వ స్థానమైన మేషరాశి నుంచి 4వ స్థానమైన మీనరాశిలో ప్రవేశించడం, కేతువు 11వ స్థానమైన తులారాశి నుంచి 10వ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశించడం ఈ సంవత్సరం గోచారంగా మనం పరిగణలోకి తీసుకుని ఫలితాలను చూద్దాం. ఉద్యోగస్తులకు శోభకృత నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? శోభకృత నామ సంవత్సరం ధనువు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు కూడా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం గోచారంలో శని అనుకూలంగా ఉండడం వల్ల వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గత 7.5 సంవత్సరాలుగా ఈ శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మీకు ఈ సంవత్సరం నుంచి మీరు అనుకున్న విధంగా మీ ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. తృతీయ స్థానంలో శని గోచార కారణంగా వృత్తిలో మరియు ఉద్యోగంలో చేస్తున్న ప్రదేశంలో కూడా అనుకూలమైనటువంటి మార్పులను మీకు గమనించవచ్చు. గత సంవత్సర కాలంగా ఉన్న పని ఒత్తిడి తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే మిమ్మల్ని మీ వృత్తిలో ఇబ్బందులకు గురి చేసిన వారు కూడా దూరం అవడం వల్ల మీరు ప్రశాంతంగా మీ ఉద్యోగాన్ని చేసుకోగలుగుతారు. గురువు గోచారం 4వ స్థానంలోకి ఉండడం వల్ల ఈ కాలంలో మాత్రం పని ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ కూడా అది పదోన్నతి కారణంగా వచ్చిన పని ఒత్తిడి అవటం వల్ల మీరు దాన్ని ఇబ్బందిగా భావించరు. కాబట్టి ఆ సమయంలో మీ పేరు ప్రతిష్టల కొరకు కాక నిజాయితీగా మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి 8వ స్థానంపై అలాగే 10వ స్థానంపై గురు దృష్టి ఉండటంచే మీకు ఇష్టం లేకున్నప్పటికీ కూడా మీకు నచ్చని వ్యక్తులతో కూడా పనిచేయాల్సి రావడం కానీ, మీకు నచ్చని ప్రదేశంలో పనిచేయాల్సి రావడం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మిగతా వాటిని పట్టించుకోకుండా మీ కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వల్ల భవిష్యత్తులో ఇది మీ పదోన్నతికి సహాయకారిగా ఉంటుంది. ఇదే సమయంలో మీరు ఇతరుల విషయాల్లో కూడా కల్పించుకోవడం కానీ, లేదా వారు అడగకపోయినప్పటికీ కూడా సలహాలు ఇవ్వటం కూడా చేయకూడదు. దానికి కారణం మీ విలువ తగ్గడమే కాకుండా మీరు అవమానాల పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏప్రిల్లో గురువు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీ కార్యాలయంలో మరియు ఉద్యోగంలో కూడా అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకోవటం, అదేవిధంగా ఈ గోచార శని గురు ఈ సమయంలో అనుకూలంగా ఉండటంచే మీరు చేసే పనులు, మీరు చెప్పే సలహాలు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడం వల్ల మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక గతంలో మీ గురించి ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవటం కానీ, మిమ్మల్ని అవమానపరిచిన మీ సహోద్యోగులు కూడా తమ తప్పును గుర్తెరిగి మిమ్మల్ని మళ్ళీ క్షమాపణలు వేయటం అనేది జరగటం, మీపై అధికారులు కూడా మీ పనికి సంతృప్తి చెందడం వల్ల మీరు కోరుకున్న విధంగా పదోన్నతి పొందగలుగుతారు. గురువు దృష్టి ఏప్రిల్ నుంచి 9వ స్థానంపై ఈ సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విదేశాల్లో స్థిర నివాసం గురించి లేదా విదేశాల్లో మంచి ఉద్యోగం గురించి కూడా ప్రయత్నిస్తున్న వారికి మాత్రం అనుకూలమైన ఫలితం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి సంవత్సరాంతం లోపు వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ యొక్క ఉద్యోగ అభివృద్ధితో పాటు ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. సంవత్సరం చివరిలో మాత్రం రాహువు వల్ల వృత్తిలో కొన్ని అనుకోని మార్పులు రావటం కానీ, లేదా పని ఒత్తిడి పెరగడం కానీ జరిగే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి. దాని కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురైనప్పటికీ కూడా గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండటంచే ఈ ఒత్తిడిని మీరు తట్టుకోగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్టు అలాగే నవంబరు, డిసెంబర్ మధ్య ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కానీ, లేదా పై అధికారులతో సరైన సంబంధాలు లేకపోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. దాని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురే అవకాశం కూడా సూచిస్తున్నది. అదే సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం మరియు ఇతరుల పనుల్లో కూడా మీరు కల్పించుకోకుండా ఉండటం మంచిది అని సూచన. అంతేకాకుండా ఇదే సమయంలో ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి చేయడంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి ఈ గోచార విషయాన్ని మనం గమనిస్తే తెలుస్తున్నది. శోభకృత నామ సంవత్సరంలో వ్యాపారస్తులకు, స్వయం ఉపాధి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వ్యాపారస్తులకు ఈ శోభకృత నామ సంవత్సరం ప్రథమార్థంలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో మాత్రం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏలినాటి శని కాలం పూర్తవడం,
అలాగే గురు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి అనేది మాత్రం సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు. గురువు గోచారం చతుర్థ స్థానంలో ఉండటంచే వ్యాపారం కొంత మందకొడిగా సాగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా లేకపోవడం మరియు వ్యాపారంలో అనుకున్నంత లాభం రాకపోవడం వల్ల డబ్బుకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మొత్తానికి గతంలో మీరు తీసుకున్న అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చాల్సిన అవసరం రావడంతో మీరు స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ కొత్తగా భాగస్వాములను వ్యాపారంలో చేర్చుకోవడం కానీ చేస్తారు. అలాగే పంచమ స్థానంలో రాహుగోచార కారణంగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీకు సరైన ఫలితం ఇవ్వకపోగా మీ ప్రత్యర్థులకు కూడా లాభాన్ని చేకూర్చే అవకాశం సూచిస్తూ ఉన్నది. మొత్తానికి ఈ సమయంలో శని గోచారం కేతు గోచారం బాగుండటం వల్ల మీరు ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడగలుగుతారు. గురువు గోచారం అనుకూలంగా రావటం వల్ల వ్యాపారంలో అంతకాలంగా ఉన్న స్తబ్దత ఏదైతే ఉందో అది తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందడం అనేది ప్రారంభమవుతుందని గమనించవచ్చు. ఏకాదశ స్థానంలో గురు దృష్టి ఉండటం వల్ల మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం అనేది జరుగుతుంది. దానివల్ల తిరిగి వ్యాపార అభివృద్ధికై దృష్టి పెట్టగలుగుతారు. ఈ సమయంలో గురు దృష్టి నవమ స్థానంలో మరియు జన్మస్థానంపై కూడా ఉండటంచే మీ ఆలోచనలకు మీ కృషికి కూడా అదృష్టం అనేది తోడవుతుంది. గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ పూర్తిగా తీర్చగలుగుతారు. మొత్తానికి దాని కారణంగా మీరు మనశ్శాంతితో వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంటుంది. మొత్తం మీద గోచారాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు గురు శని కేతువుల గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో లాభాలతో పాటుగా ఇతర ప్రదేశాల్లో కూడా మీ వ్యాపార శాఖలను ప్రారంభించగలుగుతారు. మీ వ్యాపార భాగస్వాములు కూడా మీకు సహకరించడం వల్ల మీరు మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తోంది. కొన్నిసార్లు మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు కానీ తొందరపడి మీరు పెట్టే పెట్టుబడులు కానీ మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. మొత్తం మీద సరైన సమయంలో మీరు తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగేటటువంటి పరిస్థితి ఈ ఉద్యోగులకు ఉన్నది. మొత్తం మీద స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి మాత్రం ఈ శోభకృత నామ సంవత్సరం అనుకూలిస్తుందనే చెప్పుకోవచ్చు. ఏప్రిల్లో నుంచి గురువు గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల మీ పనిలో అడ్డంకులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. మీకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వ్యక్తిగత కారణాల వల్ల వాటిని వినియోగించుకోకపోవడం వల్ల దానివల్ల మీరు కొంత అపఖ్యాతిని పొందే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. కనుక ముందుగా మీకు అవకాశాలు ఇచ్చిన వారు మిమ్మల్ని అపార్థం చేస్తున్నప్పటికీ తర్వాత వాళ్ళు మీ సమస్యను అర్థం చేసుకోగలగటం, దానివల్ల వాళ్ళకి మీ గురించి ఉన్న అపార్థాలు దూరం కావటం, ఈ సమయంలో సామాన్యంగా ఉండటంచే మీరు మీ ప్రతిభను గురించి ఎదుటి వారితో ఎక్కువగా చెప్పుకోవడం కానీ లేదా మీకు నచ్చిన అవకాశాలు మీ స్థాయికి తగినవి కావని వాటిని వదిలివేయడం కూడా జరగచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా అహంకారానికి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడే స్వభావానికి దూరంగా ఉండడం మంచిదని చెప్పేసి సూచన. దానివల్ల మీకు మంచి అవకాశాలు రావడమే కాకుండా భవిష్యత్తులో మీ అభివృద్ధికి దోహదపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. గురు గోచారం పంచమ స్థానం మారటం వల్ల మీరు మీ వృత్తిలో రాణించగలుగుతారు. మొత్తానికి మీకు అవకాశాలు పెరగడమే కాకుండా మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ శ్రమకు ప్రతిభకు అదృష్టం కూడా తోడవడం వల్ల మీరు డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు. గురు దృష్టి 11వ ఇంటిపై మరియు 1వ ఇంటిపై ఉండటం వల్ల మీరు మీకు నచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటారు. మొత్తానికి సంవత్సరం చివరిలో రాహుగోచారం చతుర్థ స్థానం మారటం వల్ల మీరు తీరిక లేకుండా పనిచేయడం, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సమయంలో మాత్రం గురు శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మిత్రులు శ్రేయోభిలాషుల సహకారంతో మీ ఒత్తిడిని జయించగలిగేటటువంటి పరిస్థితి ఈ శోభకృత నామ సంవత్సరంలో కలుగుతుంది. శోభకృత నామ సంవత్సరంలో మీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది? ధనుసు రాశి వారికి శోభకృత నామ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొదటి 4 నెలలు కూడా డబ్బు విషయంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా తర్వాత 8 నెలలు కూడా మీకు డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఈ సంవత్సరంలో మొత్తానికి ఏలినాటి శని పూర్తి అవడం వల్ల గత కొద్ది కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. తర్వాత తృతీయ స్థానంలో శని గోచారం కారణంగా స్థిరాస్తుల ద్వారా కానీ లేదా మరియు వారసత్వ ఆస్తుల ద్వారా ఈ సంవత్సరం ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అదే కాకుండా శని దృష్టి ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు కూడా తగ్గుతాయి. మొత్తం మీద శోభకృతనామ సంవత్సరం మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంటుంది. గురువు గోచారం చతుర్థ స్థానంలో అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో కొన్నిసార్లు ఆదాయానికి మించిన ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే మీరు కొంత డబ్బు అప్పుగా తీసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి తీర్చాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మీరు మీ బంధువుల లేదా తోడబుట్టువుల సహాయం తీసుకునే అవకాశం గోచరిస్తోంది. గురు గోచారం అనుకూలంగా రావడంతో ఆదాయంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా
పరిష్కారం అవడం వల్ల మీకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా తండ్రి గారి ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ కొంత డబ్బు మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. గురువు పంచమ స్థానంలో సంచరించడంచే షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా మీరు లాభం పొందుతారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీ ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు కూడా రాహుగోచారం పంచమ స్థానంలో సంచరించడంచే మీరు పెట్టే పెట్టుబడులలో కొంత శాతం ఇతరుల ఒత్తిడి వల్ల కానీ వారు మిమ్మల్ని ప్రలోభ పెట్టడం వల్ల కానీ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తొందరపడి ఇతరుల మాటలకు లొంగకుండా స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పే సూచన. సంవత్సరం చివరిలో మాత్రం రాహు సంచారంచే చతుర్థ స్థానంలో స్థిరాస్తి వ్యవహార కారణంగా, ఇంటి మరమ్మతుల కారణంగా మరియు వాహనాలు కొనుగోలు కారణంగా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుందని గమనించ ప్రార్థన. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం. శోభకృతనామ సంవత్సరం మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ఆరంభంలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉండవు. ఈ సంవత్సరం మొత్తం మీద చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల అనుకూలంగా ఉండకపోవడం వల్ల మీరు కాలేయం, వెన్నుముక మరియు తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ శోభకృతనామ సంవత్సరం శని గోచారం అనుకూలంగా ఉండటంచే గత కొద్ది కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. మొత్తానికి ఏప్రిల్ నుంచి గురువు సంచారం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. దీర్ఘకాలంగా ఏదైతే బాధపడుతున్న ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స లభించడంలో మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక ఇంటిపై అలాగే మీ ఒంటిపై కూడా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మొత్తానికి గురు గోచారం ఉన్నంతకాలం కూడా మీరు వృత్తి కారణంగా మరియు కుటుంబ సమస్యల కారణంగా వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. గురువు పంచమ స్థానంలో మారటంచే మీ మానసిక ఒత్తిడి తగ్గి మీరు ఉల్లాసంగా ఆనందంగా ఉండగలిగేటటువంటి సూచన. ఈ సంవత్సరం పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల మీరు గుండె, జీర్ణాశయం మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. మొత్తానికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ సమస్యలన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ గురువు పంచమ స్థానానికి మారిన తర్వాత మాత్రం రాహు ఇచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మొత్తానికి సంవత్సరం చివరిలో రాహు గోచారం చే మీరు జీర్ణాశయం మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కొద్దికాలం ఇబ్బంది పడే అవకాశం మాత్రం తప్పదు. మొత్తానికి మీకు సరైన చికిత్స లభించడం వల్ల ఈ సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం అనేది పొందుతారు. మే, జూలై నెలలో మరియు నవంబర్, డిసెంబర్ నెలలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మాత్రం మీ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త అవసరమని సూచన. కుజుడు కోపాన్ని, ఆవేశాన్ని మరియు అహంకారాన్ని పెంచే గ్రహం కావటం వల్ల ఈ సమయంలో మీరు మీ కోపాన్ని, ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు అలాగే విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తతో ఉండటం మంచిదని చెప్పేసి సూచన. శోభకృత నామ సంవత్సరంలో మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి? ధనుస్సు రాశి వారికి శోభకృత నామ సంవత్సరంలో కుటుంబపరంగా అనుకూలంగా ఉంటుంది. మొత్తానికి ఏలినాటి శని పూర్తి అవడం వల్ల గత కొద్ది కాలంగా కుటుంబంలో నెలకొన్న ఇబ్బందులు అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఇక గురువు గోచారం చతుర్థ స్థానంలో సంచరించడంచే అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు కొన్నిసార్లు మీ ఇంట్లో ప్రశాంతతను కోల్పోయే అవకాశం, అలాగే మీ జీవిత భాగస్వామి కారణంగా కానీ లేదా ఇతర బంధువుల కారణంగా కానీ మీరు కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతారు. దానివల్ల మీ ఇంటిలో ప్రశాంతత కరువయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మిమ్మల్ని మానసికంగా కుంగిపోయేలా చేసే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. మొత్తానికి శని గోచారం, కేతువు గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన సమస్యలను మీరు ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పంచమ స్థానంలో రాహు సంచారం కారణంగా కొన్నిసార్లు మీరు చేసే పనులు, మీ ఆలోచనలు కూడా మూర్ఖంగా ఉండడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు ఇబ్బందిని కలిగిస్తాయి. మీరు మీ కీర్తి ప్రతిష్టల కొరకు కానీ లేదా మీ స్వార్థం వల్ల కానీ మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మాత్రం మీ అత్యుత్సాహాన్ని, అతి ఆవేశాన్ని కూడా హద్దులో ఉంచుకోవడం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఏప్రిల్లో గురు గోచారం మారటం చేత మీ ఆలోచన విధానం మరియు ప్రవర్తనలో మార్పు అనేది మీరు గమనించవచ్చు. గతంలో ఉన్న ఆవేశం, కోపం తగ్గడం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండగలగటం, మీ బాధ్యతలను గుర్తించి కుటుంబం గురించి ఆలోచించడం మరియు మీ కుటుంబానికి అవసరమైన పనులు చేయటం కూడా
వారికి ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా వారు ప్రశాంతంగా ఉండడం కోసం మీరు కారణం అవుతారు. ముఖ్యంగా ఈ శోభకృతనామ సంవత్సరం గురువు దృష్టి నవమ స్థానంపై ఉండటంచే మీ తండ్రి గారి ఆరోగ్యం మరియు ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శన కానీ లేదా ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మాత్రం ద్వితీయార్థంలో వివాహం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. అలాగే మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సంవత్సరం గురుగోచారం అనుకూలంగా ఉంది కాబట్టి సంతాన పాశుపత హోమం చేయించుకుంటే సంతానం అయ్యే అవకాశం కూడా బలంగా ఉన్నది. శోభకృతనామ సంవత్సరంలో విద్యార్థులకు ఎలా ఉంటుంది? శోభకృతనామ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థం అంతా కూడా సామాన్యంగా, ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే గురుగోచారం బాగుండకపోవడం వల్ల విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఎక్కువగా సూచిస్తోంది. చదువు కంటే ఎక్కువ ఇతర విషయాల మీద ఆసక్తి పెరగటం, అలాగే పరీక్షల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. మొత్తం మీద శని గోచారం అనుకూలంగా ఉండటంచే వీరు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు మాత్రం అహంకారపూరితంగా ప్రవర్తించడం వల్ల గురువుల మరియు పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త పడకపోతే పరీక్షల్లో అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోవటము, అలాగే గురువు గోచారం అనుకూలంగా మారటం వల్ల విద్యార్థులకు మాత్రం చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వాలనే పట్టుదల కూడా పెరగటం గమనించవచ్చు. మొత్తం మీద వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడటం వల్ల వాళ్ళు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. గురువు దృష్టి నవమ స్థానంపై మరియు ఏకాదశ స్థానంపై ఉండటంచే ఉన్నత విద్యాభ్యాసాన్ని కూడా వారు కోరుకున్న విద్యాలయాల్లో పూర్తి చేయగలగటం, అదే కాకుండా వారి ప్రవర్తన గతంలోలాగా కాకుండా దురుసుగా లేకుండా ఉండటం వల్ల పెద్దలు అన్న, గురువులు అన్న, అలాగే గౌరవ మర్యాదలు పెరగడం వల్ల అందరి మన్ననలను కూడా పొందే అవకాశం సూచిస్తూ ఉంది. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ప్రయత్నాలు సఫలమై విదేశాల్లో వారు అనుకున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందటం, ప్రభుత్వ ఉద్యోగం వరకు కానీ ఇతర ఉద్యోగాల వరకు కానీ పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. ద్వితీయార్థంలో గురువు గోచారం బాగుండటం వల్ల వారి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాన్ని అనుకున్నది సంపాదించడానికి చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఏ గ్రహాలకు ఏ పరిహారాలు చేయాలి శోభకృతనామ సంవత్సరంలో? ఈ శోభకృతనామ సంవత్సరంలో ధనురాశి వారికి మాత్రం ప్రథమార్థంలో గురువు గోచారం, సంవత్సరం అంతా రాహు గోచారం, సంవత్సరం చివరిలో కేతు గోచారం బాగుండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు చేసుకోవడం శుభం. ఏప్రిల్ వరకు కూడా గురు గోచారం చతుర్థ స్థానంలో ఉంది కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మరి కుటుంబ సమస్యలు తొలగిపోవడం కోసం ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణ, గురు మంత్ర జపం, గురు చరిత్ర పారాయణం ఇలాంటివి చేయించుకోవడం మంచిది. ఈ సంవత్సరం రాహుగోచారం చతుర్థ మరియు పంచమ భావంలో ఉండటం వల్ల పుత్ర సంతతి కోసమై, అలాగే వాళ్ళు శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తగ్గడానికి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ రాహుగ్రస్త స్తోత్ర పారాయణం చేయాలి. అలాగే అంతేకాకుండా రాహు ఇచ్చేటటువంటి చెడు ఫలితాలు తగ్గించే దుర్గాదేవి స్తోత్రం చదవటం, లేదా దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవటం, లేదా మహావిద్య పారాయణ ఇలాంటి క్రతువులు చేసుకుంటే శుభ సూచకంగా ఉంటుంది. నవంబర్ నుంచి కేతువు గోచారం 10వ స్థానంలో ఉంటుంది కాబట్టి ఉద్యోగ సంబంధ సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కూడా కేతు స్తోత్ర పారాయణ చేయటం, కేతు మంత్ర జపం చేయటం మంచిది. అదే కాకుండా గణపతికి నిత్యం కూడా అభిషేక హోమ ఆరాధనలు చేయటం, చతురావృత తర్పణం చేయటం కూడా వల్ల కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గి శుభం చేకూరుతుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు.